బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. కాల్ 6366333444. అలాగే కూర్చున్న అపర మేధావుల అబ్బాయిలందరినీ ఒక క్వశ్చన్ మాట్లాడుకుందాం మన ఇద్దరు మనస్ఫూర్తిగా. ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తా. సారీ, మళ్ళీ మనకి చాలామంది వక్తలు ఉన్నారు. ఈ రోజు నుంచి అబ్బాయిలు మనం వెళ్ళి హే అవును ఒక్క నిమిషం, ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? స్టూడెంట్స్ పైకి లేపండి, చేతులు పైకి ఎత్తండి. ఒక్క నిమిషం. అవును అమ్మ, నువ్వు వేసుకున్న డ్రెస్ ఎవరు కొనిచ్చారు? మీరు వేసుకున్న డ్రెస్ ఎవరు కొనిచ్చారు? ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎవరు పెట్టారు? మీరు వేసుకున్న చెప్పులు కానీ, స్కూల్ ఫీజు కానీ, కాలేజ్ ఫీజు కానీ ఇదంతా ఎవరు కట్టారు? ఒకవేళ మీకు ఏదైనా ఖర్చులు కావాలని డబ్బులు ఎవరు ఇస్తారు? అసలే మనమే బాబా అడుక్కునే బ్యాచ్ ఉంటే వాడెవడో ఇంకోటి వచ్చి నా ప్రాణం నువ్వే, నా జిందగీ నువ్వే అంటే, ఒరే నువ్వే అడుక్కున్నాడు నేను అడుక్కున్నా, ఇద్దరు కలిసి ఏం చేసుకున్నాం? ఎస్ ఆర్ నో? ఎప్పుడు నిలబడాలి తెలుసా? నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎప్పుడు నిలబడాలి తెలుసా? నా కాళ్ళ మీద నేను సంపాదిస్తూ నేను కనుక పొజిషన్లోకి వస్తే అప్పుడు ఇంకోరికి నేను చేయిస్తాను. కానీ నేను పాపిని నువ్వు పాపివి, ఇద్దరు వెళ్ళి గుడి దగ్గర కూర్చున్నాను. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, నేను మొన్న యూఎస్ఎల్ వచ్చాను. యూఎస్ఎల్ వస్తే సార్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. యూఎస్లో ఏంటి తెలుసా? బీటెక్ కాదు, 10th అయిపోయిన తర్వాత 16 yearsకి వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? వెళ్ళి కాఫీ షాప్లో, పెట్రోల్ బంక్లో పనిచేస్తారు. నేను అక్కడ మిమ్మల్ని పని చేయమనట్లా, కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పని చేసినప్పుడు గంటకు వాళ్ళకి ఇచ్చేది $6. గంటకు $6. వాళ్ళు రోజుకు 3 గంటలు పనిచేస్తుంటే ఒక్కొక్క గంటకి వాళ్ళకి రెస్పెక్ట్ ఎంత పెరిగేది. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమ్మ కూర్చున్న వాళ్ళందరూ అడిగితే ఏమనుకోకండి, ఎంతమంది ఇక్కడ డిగ్రీ చదువుతున్నారు? వెరీ గుడ్. సాయంత్రం కాలేజ్ 4కి అయిపోయిన తర్వాత 5కి ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంటారు? ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. హలో, రీల్స్ చూసే మీ అందరి బ్యాచ్ కూడా చెప్తా, ఏమనుకోకండి. అందరూ ఏలేలా పెట్టి రీల్ ఇలా చూస్తుంటారు కదా, దీని సైకలాజికల్ మీనింగ్ చెప్తా. ఏలేలా అన్నప్పుడు దీని అర్థమైంది తెలుసా? ఇలా పైకంటే రీల్ వెళ్తుందో లేదు తెలియదు, కానీ రీల్ 30 seconds 40 seconds 1 minute ఉంటుంది కదా, ఇలా పైకి అన్నప్పుడల్లా నీ 1 నిమిషం గాల్లో కలిసిపోయింది, పోయింది నీ బతుకు, గాల్లో పోయింది నీ బతుకు, దరిద్రం వదిలిపోయింది, గాల్లో పోయిందని చెప్పి దీని మీనింగ్ అది. కానీ యుఎస్లో పీపుల్ ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళందరూ వాళ్ళ టైంకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈరోజు మాకు లేని అవకాశాలని మీ జనరేషన్కి ఉన్నాయి. ఈరోజు నా దగ్గర 12 మంది వర్క్ చేస్తుంటే దాంట్లో 6 interns స్టూడెంట్స్. వాళ్ళు కాలేజ్కి వెళ్ళి సాయంత్రం వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ స్కిల్ నేర్చుకుంటుంటే, ఎవరైతే స్కిల్ నేర్చుకుంటారో వాళ్ళు ఎటువంటి క్రైమ్స్లో ఉండరని నేను గ్యారంటీ చెప్తాను. దయచేసి స్కిల్ నేర్చుకోండి, క్రైమ్స్ తగ్గించండి.